అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కిరణ్ టాకీస్ సమాజానికి ఓ సందేశం అని అంటున్నారు. కనువిప్పు అంట కాస్టింగ్ కాల్. మెసేజ్ ఓరియెంటెడ్ ఇండిపెండెంట్ ఫిల్మ్‌కి యాక్టర్స్ కావాలి. ఫీమేల్ కావాలంటే 32 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే మేల్ 30 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ మెయిన్ రోల్ కోసం 40 సంవత్సరాల ఆవిడ కావాలంటే, అలాగే చైల్డ్ యాక్టర్స్ కోసం 10 సంవత్సరాల పిల్లలు కావాలి అంటున్నారు. ఆసక్తి గలవారు ఈ క్రింద తెలిపిన విధంగా వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియచేయగలరు. మీ ఫోటోలు పంపండి అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. పిక్స్‌ని వాట్సాప్‌ల ద్వారా పంపించండి. కాల్స్ చేయవద్దు. వాట్సాప్ ద్వారా మాత్రమే అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! టీవీ సీరియల్స్‌కి మీరు మేకప్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి డిపార్ట్మెంట్స్‌లోకి మీకు రావాలి అంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే, ఫస్ట్ డైరెక్ట్ మీరు మేకప్ మ్యాన్ అవ్వలేరు. మీకు మేకప్ చేయటం వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ మీరు మేకప్ అసిస్టెంట్‌గా రావాలి. మేకప్ అసిస్టెంట్‌గా కొంతకాలం మీరు పనిచేసినట్లయితే, ఆ తర్వాత టీవీ మేకప్ యూనియనో ఏదో ఉంది. దాంట్లో మీరు సభ్యత్వం తీసుకున్న తర్వాత మీరు మేకప్ మ్యాన్ అవ్వటానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు మేకప్ అసిస్టెంట్‌గా వచ్చినప్పుడు మీకు పేమెంట్ ఎంత ఇస్తారు అంటే, మహా అయితే ఒక 500 600 ఇస్తారో, లేదంటే అంతకంటే తక్కువ ఇస్తారో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే మళ్ళా వీళ్ళని ఎక్కడ అప్రోచ్ అవ్వాలి అంటే, సేమ్ షూటింగ్ లొకేషన్స్‌కి వచ్చేసి మేకప్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి రిక్వెస్ట్ చేసుకొని, వాళ్ళని పని అడిగి వాళ్ళతోటి పని చేసుకోవడం అనేది. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కూడా 700-800 ఇస్తారనుకుంటా. నాకంత అవగాహన లేదు. ఒకసారి ఇది చేసే ఒక ప్రయత్నం అయితే వాళ్ళతోటి కూడా మాట్లాడించే ఒక ప్రయత్నం అయితే చేద్దాం మన వీడియోలో. నెక్స్ట్ కాస్ట్యూమ్ అయినా, మిగతా సెట్ వర్క్ అయినా ఏదైనా కూడా మహా అయితే ఒక 500-700 లోపు మీకు పేమెంట్ ఉంటుందనుకుంటా. సో, అది మీకు మెయిన్‌గా ఉండేది. సో, ఒక ముక్కలో చెప్పేదేంటి అంటే, మీరు ప్యాషన్ తోటి ఏదో ఒక అవకాశం కోసం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయొచ్చు. వాళ్ళ ద్వారా మీరు అవకాశాలు కూడా పొందే ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను చెప్పేదేంటి అంటే మెయిన్‌గా ఎప్పుడైనా గానీ ఒక ప్యాషన్ తోటి, ఒక కంపాషన్ తోటి మీరొచ్చి ఇక్కడ కొంతకాలం ప్రయత్నిద్దాం. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చెప్తాను. డైరెక్ట్‌గా డైరెక్షన్ డిపార్ట్‌మెంటా, లేదంటే డైరెక్ట్‌గా ఆర్టిస్టా అనటం కన్నా కూడా కొంతకాలం మీరు ఏదో ఒక డిపార్ట్‌మెంట్‌లో పని చేసుకుంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నాకు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అంటే సెట్ బాయ్‌గా నాకు తెలుసు. ఆ తర్వాత అతను ఏం చేశాడు, వన్ ఫైన్ డే నన్నే ఆర్టిస్ట్‌గా అవకాశాలు అడిగాడు. చాలా సీరియల్స్‌లో చాలా మందిని అడిగాడంట. బట్ సెట్ బాయ్‌ని తీసుకొచ్చి ఆర్టిస్ట్‌ని ఏం చేస్తాము అంటే, ఫుల్ లెంగ్త్ ఆర్టిస్ట్‌గా చేయలేదు గానీ అక్కడక్కడ క్యామియోలాగా చేయించాం మేము. ఆ తర్వాత ఏమైంది అంటే, అతను ఫుల్ లెంగ్త్ ఆర్టిస్ట్‌గా చేయాలి అంటే అంత ఫీజిబిలిటీ ఉండదు కాబట్టి అదే అతనికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అతను బయటకొచ్చేసి వెబ్ సీరీస్‌కి ప్రయత్నం చేసుకుంటూ ఈ రోజున అతను వెబ్ సీరీస్‌లో వన్ ఆఫ్ ద ఏమంటారు కీ రోల్స్ పోషించుకుంటూ మంచి పొజిషన్‌లో ఉన్నాడు. నాకు తెలిసి ఒక రోజుకి 7,000-10,000 రెమ్యునరేషన్ తీసుకునే ఒక స్థాయికెళ్ళాడు. అతను ఒకప్పుడు ఒక సెట్ బాయ్. అలాగే ఒకప్పుడు ఒక సెట్ బాయ్ నా దగ్గర సెట్ బాయ్‌గా చేసిన అతన్ని నేను టీవీ సీరియల్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పెట్టించాను. ఈ రోజున అతను మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలకి వన్ ఆఫ్ ద కీ డైరెక్టర్‌గా ఉన్నాడు. సో, నేనేమంటాను అంటే లైఫ్‌లో ఎప్పుడు ఏదైనా అద్భుతాలు జరగొచ్చు. అలాంటి అద్భుతాలు జరగాలి అంటే మీరు పేషెన్స్ తోటి వెయిట్ చేయగలిగితే చాలు. అలాంటి అద్భుతం మీ లైఫ్‌లో కూడా జరగొచ్చు. సో, ఆ వివరాలు హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9908121245. ఐ రిపీట్ 9908121245. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.